ఒక వ్యక్తి 40 దినాల పాటు దీక్ష తీసుకుంటున్నాడు. తప్పేంటి? దీక్ష తీసుకోవాలనుకున్నాడు, మంచిగా ఉండాలనుకున్నాడు. అవును, తప్పేముంది అందులో? పౌలు గారు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనంలో ఆయన కూడా స్వీకరించాడు కదా. బైబిల్ తప్ప ఇది? అబద్ధాలు బోధిస్తున్నారండి. 40 దినాలన్న వాడు మంచిగా ఉంటున్నాడు కదా, నీకెందుకు ఈర్ష్య? ఒకసారి చదవండి. పౌలు మరికొంతకాలం కొరింథీలో గడిపిన పిదప అతడి సోదరులను వీడుకొని ప్రిస్కిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించాను. ఈ మాట వినండి జాగ్రత్తగా, దయచేసి ఈ వాక్యాన్ని ఆలకించేవాడు. ప్రయాణమునకు ముందు చేసుకున్న ఏంటిదంటండి? మొక్కుబడి. చెప్పండి గట్టిగా. మొక్కుబడి ప్రకారం. లేదా బైబిల్లో పదం ఉంది? మొక్కుబడి ఉందా లేదా? మొక్కుబడి ప్రకారము ఏం చేయించుకున్నాడు? తలక్షౌరము. యాక్చువల్గా అక్కడ గుండండి, ఇంగ్లీష్లో టాన్షర్ అని ఉంటుందండి. మంచి మీద చెడు దాడి చేస్తుంది.